వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. జనసేనలో ఒకే ఒక్కడు, అవును, జనసేన పార్టీలో అధ్యక్షుడితో కలుపుకొని 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే అధినేత అన్నిటికీ కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉండదు. కార్యకర్తలకి, చోటామోటా నాయకులకి అలాంటి పరిస్థితి ఎక్కడ ఏ పార్టీలో ఉండదు. కొన్ని పార్టీలు అయితే ఎమ్మెల్యేలకే అధినేత అందుబాటులో ఉండడు. ఇది వాస్తవం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. అయితే సాధారణమైనటువంటి జనసేన కార్యకర్తలకి జనసేన ఎమ్మెల్యేలు ఎంతమంది అందుబాటులో ఉంటున్నారు? ఎందుకంటే ఆ పార్టీ కొత్తగా అధికారంలో భాగస్వామి అయింది. మొదటిసారి ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. మొదటిసారి ఆ పార్టీ నుంచి మరి 3 మంత్రులుగా అధినేతతో కలుపుకొని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం 21 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ, 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ. అయితే ఆ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఫోను కొడితే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు? సాధారణంగా చూస్తే ఇప్పటి వరకు సీనియర్ పొలిటీషియన్స్కి, జూనియర్ పొలిటీషియన్స్కి చాలా తేడా ఉంటుంది. ఈ తరం రాజకీయ నాయకులకి, పాత తరం రాజకీయ నాయకులకి 1980ల్లో, 90ల్లో, 2000 దశకంలో ఎమ్మెల్యేలు అయిన వారు కనుక అబ్జర్వ్ చేస్తే సాధారణ కార్యకర్త ఫోన్ చేసినప్పటికీ కూడా వారు బిజీగా ఉండే ఫోన్ తీయలేకపోయిన పరిస్థితుల్లో తర్వాత రోజు ఎవరు ఫోన్ చేశారు, ఎన్ని మిస్డ్ కాల్స్ నేను చూసుకొని ఫోన్లు చేసేటువంటి సంప్రదాయం, సంస్కృతి ఆనాటి రాజకీయ నాయకులకు ఉంది. అంటే 80స్లో, 90స్లో, 2004లో అలా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఇప్పటికీ కూడా దాదాపు 90% అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తిరిగి మళ్ళీ ఫోన్ కాల్ చేయటం వారికి అలవాటు. ఎందుకంటే వారికి కమర్షియల్ పాలిటిక్స్ తెలియదు. ఖచ్చితంగా తనకు ఫోన్ చేశాడంటే కార్యకర్త, అతను ఫోన్ చేసి ఎవరు బాబు మీరు, ఏం అవసరం కోసం ఫోన్ చేశారని చెప్పేసి కనీసం పని చేయకపోయినా ఫోన్ చేసిన కార్యకర్త యొక్క యోగక్షేమాలు అడిగేటువంటి ఆనవాయితీ, అలవాటు, సాంప్రదాయం, సంస్కృతి ఆనాటి తరం రాజకీయ నాయకులకు ఉందని చెప్పుకోవాలి. ఇది ఫ్యాక్టు, ఇది అందరూ తెలిసిన అంశమే. అయితే మరి ఇప్పుడేం జరుగుతుంది? 2019లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, 2024లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మరి వీళ్ళు ఫోన్లు చేస్తే ఎత్తే పరిస్థితిలో ఉన్నారా? అందులో ప్రత్యేకించి జనసేన గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం తీసుకున్న కాన్సెప్ట్ ఈ పార్టీ గురించే కాబట్టి జనసేనలో ఒకే ఒక్కడైన కాన్సెప్ట్. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, అధినేత ఎక్కడ కూడా ఫోన్ తీసి మాట్లాడే పరిస్థితి కాదు. పక్కన పెడితే రిమైనింగ్ 20 మంది. ఆ 20 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆ నియోజకవర్గంలో ఫోన్ చేస్తే అట్లీస్ట్ వారితో ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు, అట్లీస్ట్ కలిసే అవకాశం ఇస్తున్నారు? అంటే ప్రశ్నార్థకం. అది నిజంగా పట్టించుకుంటున్నారా? మీకోసం గ్రౌండ్లో కొట్లాడి వైఎస్ఆర్సీపీ వాళ్ళతోటి అనేక తిట్లు తిని, కేసులు పెట్టించుకొని, ఆస్తులు నష్టపోయి, ఆ పార్టీ అధినేత కోసం జెండా పట్టుకొని కడుపు కాలిన, మరి తన సొంత డబ్బులతోటి బైకులో పెట్రోల్ కొట్టించుకొని మరి అధినేత కార్యక్రమాలకు వచ్చి, పార్టీ కార్యక్రమాలకు వచ్చి మరి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి మీ పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారు, ఎలా బతుకుతున్నారు, ఎలా తింటున్నారు అని చెప్పేసి ఎంతమంది జనసేన ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు? అంటే మీరు ఆలోచించడం లేదు అంటే ఖచ్చితంగా మీరు వన్ టైం ఎమ్మెల్యేగా ఫిక్స్ అయ్యారని అర్థం. ఈసారి మాకు అధినేత సీట్లు ఇవ్వడం, ఇచ్చినా మేము గెలవము అనేటువంటి ఆలోచన మీకుంటేనే ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వరు. సాధారణంగా రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగుదాం అనుకున్నటువంటి నాయకులు అందరూ కూడా రెస్పాండ్ అవుతారు. దానికి ఉదాహరణ ఇందాక నేను చెప్పాను. ఆనాటి కాంగ్రెస్ నాయకులు కానీ అప్పట్లో 83లో, 85లో, 94లో, 99లో, 2004లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఆ తరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కానీ ఖచ్చితంగా ఫోన్కి రెస్పాండ్ అవుతారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఫోన్ నెంబర్ సేవ్ చేసుకున్నారా ఒక్కసారి 100% ఆ నెంబర్కి తిరిగి కాల్ చేస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదు. మరి ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది కాల్స్ లిఫ్ట్ చేస్తున్నారు? 21 మంది ఎమ్మెల్యేలు, 175 నియోజకవర్గాలు. చాలా నియోజకవర్గాలు ఆ పార్టీ కార్యకర్తలకి చాలా సమస్యలు ఉంటాయి. సెక్రటేరియట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. వారి ఫైల్స్ ఏదో ఇష్యూస్ ఉంటాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వారు అప్లై చేయాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉండడు, టీడీపీ ఎమ్మెల్యేనే ఉంటాడు. కొన్ని నియోజకవర్గాలు జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వారికి అంత బలం ఉండదు, సెక్రటేరియట్ దాకా పోలేరు, ఆ పరిస్థితి లేదు వారికి. అలాంటప్పుడు మరి మిగతా 21 నియోజకవర్గాల్లో ఉన్న జనసేన ఎమ్మెల్యేలు ఈ పక్క నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా అవ్వాలి. అవ్వకపోతే ఏ పార్టీ అయినా సరే ఓటు వేసి గెలిపించిన కార్యకర్తను మర్చిపోయిన పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్టు చరిత్ర లేదు. ఉదాహరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ కార్యకర్తలందరినీ మర్చిపోయాడు. కేవలం ఆయనకి ఎవరెవరైతే పనికొస్తారో ఇన్ఫ్లుయెన్సర్ని,
మరి పక్క రాష్ట్రంలో ఉన్న ఆర్ కృష్ణ గారిని కూడా పిలిచి తీసుకొని వచ్చి రాజ్యసభ ఇచ్చాడు. మరి ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులు లేరా రాజ్యసభ ఇవ్వడానికి అని చెప్పేసి వైసీపీలో ఉన్న బీసీ నేతలే అప్పట్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. సో అలా ఉంటుంది పరిస్థితి. పార్టీ కార్యకర్తలను మర్చిపోయినటువంటి పార్టీ ఎప్పుడు కూడా ఎక్కువ కాలం రాజకీయాల్లో మనుగడ సాగించలేదు. సో ఇప్పుడు జనసేనలో ఒకే ఒక్కడని మనం ఎందుకు చెప్పామంటే, ఆ పార్టీ అధినేత మరి ఏటైనా ఏ ముహూర్తం అన్నాడో కానీ జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పేసి నిజంగానే జనసేన బాహుబలి అయినా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలే కాకుండా హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే 100కి 200% ఫోన్ లిఫ్ట్ చేసి ఓపికగా మాట్లాడేటువంటి నాయకుడు ఆయన. అదేవిధంగా ఎక్కడ ఎవరికైనా సమస్య ఉంటే తన సొంత డబ్బులతోటి ఆ సమస్యను తీర్చే నాయకుడు. సరే, సొంత డబ్బులతోటి సమస్య మిగతా వాళ్ళు తీరుస్తారా లేదా, తీర్చగలరా, కొంతమందికి ఆ స్తోమత ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు, అది పక్కన పెడితే అట్లీస్ట్ కార్యకర్తలకి వారికి ఫోన్ ఎత్తి 2 నిమిషాలు వారితో మాట్లాడి లేదా వారికి అపాయింట్మెంట్ ఇచ్చి వారి సమస్య వింటే జనసేన కార్యకర్తలకు పాపం కడుపు నిండిపోయింది. వారికి పని కూడా చేయాల్సిన అవసరంలా. కానీ ఆ కార్యకర్తలు ఎంతమంది పట్టించుకున్నారు, ఎంతమంది పట్టించుకుంటున్నారు అనేది క్వశ్చన్ మార్క్ మనం మాట్లాడుకోవాలంటే. కానీ పట్టించుకునే వాళ్ళల్లో నెంబర్ 1 పర్సన్ ఈయన, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈయన 2014లోనే తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఈయన సీనియర్ పొలిటీషియన్. 1980 నుంచి కూడా ఈయన రాజకీయాల్లో ఉన్నాడు. అంటే కాలం కలిసి రాలేదు, ఎమ్మెల్యే చాలా లేట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. సో జనసేన టీడీపీ కలయిక, జనసేన పార్టీ అధినేతకు సన్నిహితంగా ఉండటం, సీటు సంపాదించుకోవటం, సో సౌమిడిగా పేరుంటాం, మంచివాడిగా పేరుంటాం, ప్రజలు అవకాశం ఇద్దామనుకున్నారు. తాడేపల్లిగూడెం ప్రజలు ఓట్లేశారు, 60,000 మెజార్టీ ఇచ్చారు. మెజార్టీ ఇప్పటివరకు తాడేపల్లిగూడెంలో కనీవిని ఎరగని మెజార్టీ ఇచ్చారు. అయితే ఆ మెజార్టీకి తగ్గట్టే నడుచుకుంటున్నాడంటే కారణం ఆయన వయసు, ఆయన అనుభవం. ఇందా మనం చెప్పుకున్నట్టు 80లో 90లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలకి చాలా బాగా రెస్పాండ్ అవుతారని. ఈయన ఆ తరం నాయకుడే, కాకపోతే ఈయనకి ఎమ్మెల్యే అవ్వడం చాలా లేట్ అయింది. పెద్ద మనిషి, ఎలాంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి, గౌరవంగా మరి కార్యకర్తలతో మాట్లాడే వ్యక్తి, కార్యకర్తల కష్టాన్ని తన కష్టంగా భావించేటువంటి వ్యక్తి. అందుకనే ఈయన్ని ఆ పార్టీ అధినేత జనసేన బాహుబలి అన్నాడు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎంత దూరం పోవడానికైనా సిద్ధపడే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈయన. మరి అందరూ కూడా ఇదే బాటలో ఉంటే 100% మళ్ళీ వారు 2వ టర్మ్ కూడా ఎమ్మెల్యేగా కొనసాగొచ్చు. సో ఇప్పుడు ఈయన మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుదామనే ఆలోచన ఈయనకు ఉంది. మొదటి నుంచి ఆ స్వభావం ఉంది, ఆ చొరవ ఉంది, ఆ సేవాగుణం ఉంది. కాబట్టి పాతతరం నాయకుడు కాబట్టి కార్యకర్తల ఫోన్లు తీస్తున్నాడు, కార్యకర్తలకి సమాధానం చెప్తున్నాడు, అవకాశం ఉన్నంత మేరకు వారి సమస్యలు తీరుస్తున్నారు. వారి నియోజకవర్గమే కాదు, ఎక్కడో గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గం చెందిన ఈ ఎమ్మెల్యే అటు ప్రకాశం జిల్లా సంబంధించిన జనసైనికులు ఫోన్ చేసిన లిఫ్ట్ చేస్తాడు, ఇటు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, హైదరాబాద్, ఎక్కడి నుంచైనా సరే జన సైనికులందరూ కూడా అన్నాని ఆప్యాయంగా చొరవగా ఫోన్ చేసి మాట్లాడుకోగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్. అందులో ఎలాంటి డౌటు లేదు. కనీసం ఆయన పేరు ఇంకో 30 సంవత్సరాలు గుర్తుండిపోయింది ఆ పార్టీలో. చాలామంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత కనీసం వాళ్ళ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల్ని పట్టించుకోవడమే కాదు, వారెవరో కూడా గుర్తులేనట్లు బిహేవ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఒక జనసేన కాదు, తెలుగుదేశం, బీజేపీ కూడా అదే పరిస్థితి. అయితే బీజేపీ ఏంటంటే కొంచెం పార్టీలో పనిచేసుకుంటూ పోయేటువంటి వ్యక్తులకి సీనియారిటీకి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అది డిఫరెంట్. సో మనం బీజేపీని కలపకూడదు ఈ రాజకీయాల్లో. సో తెలుగుదేశంలో కూడా అదే ఉంది పరిస్థితి. సో కాబట్టి 1 టైం ఎమ్మెల్యేగా ఉండాలి అనుకునే వాళ్ళు ఏంటంటే వారు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవడం కోసం పనిచేసుకుంటున్నారు. సో ఇంకెటు మనకు అధినేత సీట్ ఇవ్వడం, ఆల్రెడీ మన మీద నెగిటివ్ ఉంది కాబట్టి, అదేవిధంగా మనకి ఇచ్చినా మనం గెలవము, ఈ నియోజకవర్గంలో మనం ఏం చేయలేకపోతాం, మనం ఏం చేయట్లేదు కూడా అనేటువంటి అభిప్రాయంలో కొంతమంది ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. సో జనసేన పార్టీలో ఈయన చూసి మిగతా ఎమ్మెల్యేలు అట్లీస్ట్ మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీ నియోజకవర్గాల్లో మీకు సీట్లు వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారంటే మీ గొప్పతనం కాదు, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఆయన త్యాగం, ఆయన త్యాగాన్ని శిరసా వహిస్తూ ఆయన మాట కోసం మరి ఆయన అడుగు వేసి నడిచిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులది. ఒక్క మీ నియోజకవర్గంలో జనసేన వాళ్ళ ఫోన్లు ఎత్తితే సరిపోదు, పక్క నియోజకవర్గంలో జనసేన వాళ్ళు కూడా వాళ్ళకి సమస్యలు ఉంటాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వారు అడుగేయాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వారి గుమ్మం కూడా దొక్కనివ్వట్లేదు. వాళ్ళని మీ దగ్గర రావాలనుకుంటారు, మీరు తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, ఆ శాఖ సంబంధించిన మంత్రులతో మాట్లాడండి. ఇంకా అవి కూడా మీరు చేసుకోలేకపోతే
ఇంకా మరి మీరు ఏం చేసుకుంటారు అనేది కాలమే డిసైడ్ చేసేది, మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు డిసైడ్ చేస్తారు. సో కాబట్టి ఎమ్మెల్యే కాకముందు ఒకలా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకలా బిహేవ్ చేస్తే ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికలప్పుడే వాడుకొని మనం వదిలేద్దాం అనుకుంటే మరి పొత్తుల్లో ఉన్న పార్టీలని పట్టించుకోకుండా ఉందాం అనుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తే ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి పాపం ఆయన అనుభవజ్ఞ నాయకుడు కాబట్టి ముందస్తు ఆలోచించో చెప్పాడు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అపోజిషన్ బలపడుతుంది. మీకోసం పనిచేసినటువంటి మీ నాయకుల మీ కార్యకర్తల ఫోన్లు తీయండి. జనసేన పార్టీలో తెలుగుదేశం నుంచి లాస్ట్ ఒక నెల రోజుల ముందు వచ్చి కండవాలు మార్చుకొని ఎమ్మెల్యే లేని వాళ్ళు ఉన్నారు, వైసీపీ నుంచి వచ్చి కండవా మార్చుకొని ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళు అప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నారో వారినే దగ్గర రాణిస్తున్నారు. కానీ అసలు నిజమైన జనసేన క్యాడర్ ఎవరో కూడా, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు వారి క్యాడర్ ఎవరో కూడా వారిని గుర్తించలేకపోతా ఉన్నారు. సో కాబట్టి ఇదే డేంజర్ బెల్. కేకే సర్వే చెప్పింది కూడా ఇదే, నేను చెబుతుంది కూడా ఇదే. సో ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీకి డేంజర్ బెల్ మోగుతున్నాయి. ఎందుకు మోగుతున్నాయి అంటే కార్యకర్తలని పార్టీ ఎమ్మెల్యేలు విస్మరించటం, ప్రతి అంశం కూడా అధినేత వరకు తీసుకువెళ్ళటంలో ఫెయిల్ అవ్వటం, అధినేత వరకు కొన్ని అంశాలు చేరనివ్వకుండా వ్యక్తిగతమైనటువంటి ఈగోతోటి, వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో కొన్ని అంశాలను, కొంతమంది నాయకులకు సంబంధించిన వ్యవహారాలను ఆదిలోనే తొక్కిపట్టడం, అధినేత వరకు తీసుకెళ్ళలేకపోవటం, ఆ పార్టీ ఏదైతే ఫెయిల్యూర్ అవుతున్నట్టు కొన్ని అంశాలు ఉన్నాయి, అవి ప్రధాన అంశాలు చెప్పుకోవచ్చు. నిజంగా అందుకే చెప్పారు, జనసేన పార్టీలో ఒకే ఒక్కడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎమ్మెల్యే గారిని, ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ఈ ఎమ్మెల్యే గారిని ఆ నియోజకవర్గంలో జన సైనికులు స్వాగతిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వారి నియోజకవర్గంలోకి, అక్కడ ఉన్నటువంటి వారి పార్టీ కార్యాలయాల్లోకి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను తీసుకొని వెళ్ళి ఒక అధినేతను ఎలా చూస్తున్నారు, ఈయన కూడా అలా చూస్తున్నారు. ఎందుకంటే గౌరవం అనేది ఒకరిస్తే రాదు, మనం తెచ్చుకోవాలి గౌరవం. మన పెద్దరికం, మనం మాట్లాడేటువంటి మాట, మనం చూపే చొరవ మీద వచ్చింది. ఈయనకు అదే విధంగా వచ్చింది. అధినేత తర్వాత పెద్దరికం ఈ పార్టీలో వచ్చింది ఈయనకే. ఎందుకంటే కార్యకర్తల కష్టాలు వినేటువంటి నాయకుడు ఆయన. సరే, ఒక నాయకుడు అందరి సమస్యలు తీర్చలేడు, ఎంతో కొంతమంది సమస్యలు మాత్రం తీర్చగలుగుతాడు. సో కనీసం వారి సమస్య వినేంత ఓపిక కూడా కొంతమంది నాయకులకు లేకుండా పోవటం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం. సో అందుకనే గత ఎన్నికల్లో జనసేన అధినేత నిజంగా పార్టీ కోసం పనిచేసి 5-6 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి టికెట్లు ఇచ్చినట్టయితే ఈరోజు పార్టీ పరిస్థితి విధంగా ఉండేది కాదు. టీడీపీ నుంచి వచ్చిన వారికి, వైసీపీ నుంచి వచ్చిన వారికి, కొత్తగా వచ్చిన వారికి మెడలో కండవాలు వేసి వారికి బీఫామ్లు ఇవ్వటం, మరి పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో వారు ఎమ్మెల్యేలు అవ్వటం, ఎమ్మెల్యేలు అయిన తర్వాత నియోజకవర్గంలో పార్టీని గాలి కొదిలేయటం, కార్యకర్తలను పట్టించుకోకపోవటం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారబోతుంది భవిష్యత్తులో. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే జరిగింది. 2019 ఎన్నికల్లో 150 స్థానాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ 150 స్థానాల్లో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, మరి అప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మరి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కార్యకర్తలను పట్టించుకోవాలా, కార్యకర్తలను దగ్గరికి దీలా, తీరా అందరూ చిత్తుగా ఓడిపోయారనమాట. అది పరిస్థితి. సో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేలు ఒకటే చెప్పాయి, సార్ మీరు సూపరు, అసలు మీరు నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే చాలు, మీరు అసలు ప్రచారానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 100% మీరు గెలిచేస్తారు, 100 మంది కలిసి పోటీ చేసినా మీకు 120 సీట్లు ఎక్కడికి పోవని చెప్పేసి ఆరామస్తాలని సర్వేలు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించి 11 స్థానాలకు పరిమితం చేసి కనీసం జనంలో తల కూడా ఎత్తుకునేకుండా చేశారు. సో కాబట్టి ఆయనకి జరిగినటువంటిది ఏదైతే ఎపిసోడ్ ఉందో దాన్ని ఉదాహరణగా తీసుకొని వివిధ రాజకీయ పార్టీలు ఆయా పార్టీలని మరి సక్రమంగా ముందుకు తీసుకెళ్ళటానికి మరి ఊహల్లో కాకుండా నిజ జీవితంలో బతికితే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే బొక్కబోరలు పడే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి. మరి ఇలాంటి నాయకుడైతే ఆ పార్టీకి దొరకడం అయితే నిజంగా పార్టీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేనలో ఒకే ఒక్కడు నాడు ఎమ్మెల్యే కాకముందు ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నాడు. రేపు మంత్రిగా ఒకవేళ ఆయనకైనా అవకాశం వచ్చినప్పుడు కూడా అదే విధమైనటువంటి యాటిట్యూడ్, అదే విధమైనటువంటి ప్రేమ, ఆప్యాయత కార్యకర్తల మీద ఈ నాయకుడికి ఉంటుంది. ఎంటైర్ జనసేన పార్టీలో ఎవరు ది బెస్ట్ ఎమ్మెల్యే, కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నాడు, కార్యకర్తలకు తలలో నాలుకలా కదులుతున్నాడు అంటే ఈ ఎమ్మెల్యే పేరే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతుంది.